గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ హస్తగతం కానున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 7 కార్పొరేటర్లు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. తాజాగా మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు నేతృత్వంలో 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు సైతం సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరేందుకు హైదరాబాద్ కు వెళ్లారు. ఈ క్రమంలోనే నగర మేయర్ గుండు సుధారాణి సైతం సీఎం రేవంత్ ను కలవటం చర్చనీయాంశంగా మారింది. తాను అభివృద్ధి పనుల కోసమే రేవంత్ ను కలిసినట్లుగా సుధారాణి చెబుతున్నప్పటికీ ఆమె కూడా హస్తం కూటికి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 2-3 రోజుల్లో మేయర్తో పాటు దాదాపుగా 20 మంది కార్పొరేటర్లు గులాబీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరనున్నారని తెలుస్తోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ హస్తగతం కానున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 7 కార్పొరేటర్లు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. తాజాగా మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు నేతృత్వంలో 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు సైతం సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరేందుకే హైదరాబాద్ కు వెళ్లారు. ఈ క్రమంలోనే నగర మేయర్ గుండు సుధారాణి సైతం సీఎం రేవంత్ ను కలవటం చర్చనీయాంశంగా మారింది. తాను అభివృద్ధి పనుల కోసమే రేవంత్ ను కలిసినట్లుగా సుధారాణి చెబుతున్నప్పటికీ ఆమె కూడా హస్తం గూటికి వెళ్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. 2-3 రోజుల్లో మేయర్తో పాటుగా దాదాపుగా 20 మంది కార్పొరేటర్లు గులాబీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరనున్నట్లుగా తెలుస్తోంది. ఇక గుండు సుధారాణి హస్తం గూటికి చేరనున్నట్లయితే సమాచారం ఉంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందజేస్తారు. సతీష్, ఓవర్ టు యు. శిరీష, వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి మేయర్ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం ఇచ్చారు. దీనికి సంబంధించి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు అటు బీజేపీలో ఇటు కాంగ్రెస్ లో చేరుతున్నటువంటి క్రమంలో ఇటు మేయర్ కు గుండు సుధారాణి కూడా సీఎం కలవడం చర్చనీయాంశంగా మారింది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి ఈ అంశానికి సంబంధించి తాను గ్రేటర్ వరంగల్ కు రావాల్సినటువంటి నిధుల గురించి కలిశాను, దానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించినటువంటి పనులకు సంబంధించి కలిశానే తప్ప అందులో రాజకీయపరమైనటువంటి ఉద్దేశం లేదంటూ గుండు సుధారాణి చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మొత్తానికి కాంగ్రెస్ తో మంతనాలు సాగిస్తున్నటువంటి గుండు సుధారాన్ని కాంగ్రెస్ లో చేరేటువంటి అవకాశం ఉందంటూ కూడా సర్వత్రా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితిని గతంలో కూడా పలుమార్లు కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా చర్చలు సాగినప్పటికీ కూడా అది ఇప్పుడు తీవ్ర రూపం దాల్చి ఇటు కాంగ్రెస్ లోకి చేరే కోసం సమయం చూస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పలువురు నేతలు పార్టీ బీఆర్ఎస్ ను వీడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు గుండు సుధారాన్ని కూడా పార్టీని వీడేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 12 మంది కార్పొరేటర్లు గ్రేటర్ వరంగల్ కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరేందుకు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. వారంతా కూడా రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం చూస్తున్నారు. రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చిన వెంటనే వాళ్ళు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో గుండు సుధారానికి కూడా అటు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం పట్ల చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. శిరీష, రైట్, థ్యాంక్ యూ సతీష్.